ఎస్, వెల్కమ్ టు లేసిన ఫ్రెండ్. థంబ్నైల్ చూసి వచ్చింటారు కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోతాం. సిరీస్ అయితే బాగుంది, కొంచెం ల్యాగ్ కూడా ఉంది, పర్లేదు అయినా చూడొచ్చు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్కి అయితే ఇష్టమవుతుంది బికాజ్ వీ కనెక్టెడ్ విత్ ద క్యారెక్టర్స్. స్పెసిఫిక్గా ఏం చెప్పాలి అంటే సమ్ సీన్స్ లైక్ మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్లో నార్మల్గా ఏమి అంటే చాలా ఇష్టం చెప్పండి. బేసికలీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటే మనకు గుర్తొచ్చిన డ్రాగన్స్, మదర్ ఆఫ్ డ్రాగన్స్, రేనియర్ టార్గెరియన్. హౌస్ ఆఫ్ డ్రాగన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ అబౌట్ డ్రాగన్స్. సో సీజన్ 1లో బాగా స్టోరీ బిల్డ్ చేశారు. డ్రాగన్స్తో కొంచెం మంచి సీజే సీన్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ వెల్ అండ్ గుడ్ ఫర్ ఫస్ట్ సీజన్. సో వీఆర్ నాట్ అబౌట్ టు టెల్ అబౌట్ ఫస్ట్ సీజన్. నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సెకండ్ సీజన్ గురించి. సెకండ్ సీజన్లో స్టార్టింగ్ ఎపిసోడ్స్ కొంచెం చాలా డ్రాబ్యాక్ ఉంటుంది, కానీ ప్రతి ఎపిసోడ్కి 5 to 10 minutes హైప్ అండ్ నెక్స్ట్ లెవెల్ మూమెంట్స్ ఉంటాయి. సో విచ్ క్యారీస్ ద సిరీస్ టు ద నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ లైక్ నెక్స్ట్ సీజన్కి అవ్వనివ్వండి, లేదా నెక్స్ట్ ఎపిసోడ్కి కానివ్వండి. సో ఎవ్రీథింగ్ గోస్ వెల్. ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉండాలి. అన్నీ కన్సిడర్ చేసుకొని సిరీస్ బాగుందని చెప్తాను. సిరీస్ బాగుంది కాబట్టి మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. సిరీస్ చూసిన వాళ్ళు అయితే చూడండి, సిరీస్ చూడకపోయినా చూడండి, బికాజ్ ఏం లేదు అక్కడ. ఇంకేమి మనకి కనెక్షన్ అంత పెద్దగా పడదు కాబట్టి. సో నో కనెక్షన్స్, నో నెక్స్ట్ లెవెల్ స్టోరీ, డీప్కి వెళ్ళేది అంత వద్దు. జస్ట్ బేసిక్స్ స్టోరీ లైన్, ఎలా, ఎందుకు, ఎప్పుడు, అంతే. సో స్టోరీ లైన్కి వెళ్ళిపోతే, సో స్టోరీ స్టార్ట్స్ విత్ సీజన్ 1 ఎండింగ్లో ఎలా ఎండ్ అవుతుంది. సీజన్ ఎండింగ్లో మన ఏమౌండ్ మన రేనియర్ కొడుకుని చంపేస్తాడు. సో ఆ రేజ్లో మన రినేరా కూడా వెంజెన్స్కి ప్లాన్ చేస్తుంది. అది సీజన్ ఎండింగ్ అవుతుంది. సీజన్ 2 స్టార్టింగ్స్ విత్ దట్ ఓన్లీ. సో కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది స్టోరీలో, బికాజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మన హౌస్ ఆఫ్ డ్రాగన్స్ ఇస్ నథింగ్ బట్ ఈ ఎపిసోడ్కి నెక్స్ట్ ఎపిసోడ్కి గ్యాప్లో ఏముందా అంటే ఎవరు చెప్పలేరు, బికాజ్ స్కిప్ చేసేస్తారు, వాళ్ళ ఇష్టం అది. వీ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దట్. సో కొంచెం ప్రోగ్రెస్ ఉంటుంది. రినేరా కొడుకుని చంపాడు కాబట్టి డేమోండ్ మనుషుల్ని పెట్టి ఏగోన్ని చంపడానికి ప్లాన్ చేస్తాడు. సో అది మిస్ఫైర్ అయ్యి అలైనా కూతురుని చంపేస్తాడు. కూతురు కొడుకే అనుకుంటా, ఓకే, కొడుకుని చంపాడు. అప్పుడు మన రినేరాకి డేమోండ్కి గొడవలు, మిస్అండర్స్టాండింగ్ కొద్దిగా వస్తాయి, ఒక మాట పడతారు. సో అప్పుడు డేమోండ్కి మంచి రేజ్ మీద వెళ్ళి టీం ప్లాన్ చేసుకుంటాడు. కొత్తగా టీం అంటే లైక్ సోల్జర్స్ని వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని, సో మనము రేనియర్ మీద వార్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేసుకుంటాం. సో ఇది ఒక స్టోరీ, పక్కన పెడదాం. సో సెకండ్ థింగ్ ఈజ్, ఇక్కడ ఏగోన్ కూడా చాలా కోపం మీద ఉంటాడు, బికాస్ హెలెనాకు కొడుకుని చంపేశారు. సో అందుకు వీడేం చేస్తాడంటే ఫుల్ రేజ్ మీద వీడు మళ్ళీ మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్ సర్ క్రిస్టన్ కోల్ని తీసుకొని వారు ప్రిపేర్ చేస్తారు. సో వారికి వెళ్ళినప్పుడు అప్పుడు మన ఏగోను మన ప్రిన్సెస్ రేనియర్ దగ్గర, నాట్ దిస్ ప్రిన్సెస్, ఇంకో ప్రిన్సెస్ ఉంటారు కదా, తను లైక్ వీళ్ళిద్దరికి ఫైట్ పడుతుంది. ఏగోన్ డ్రాగన్ ఫైట్ చేసేటప్పుడు ఏగోన్కి ఫుల్ బర్న్ అవుట్ అయిపోతాడు, ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఇది కూడా యాక్చువల్లీ ఏమౌండ్ ఏగోన్ని కాపాడొచ్చు, కానీ మీకు పేర్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కానీ స్టిల్ ఐ హ్యావ్ టు సే థింగ్స్, ఓకే. కానీ ఏగోన్ని ఏమౌండ్ కాపాడొచ్చు అంట, కానీ కాపాడు కింగ్ అవ్వాలని కోరుకుంటుంది. బికాజ్ ఇన్ ప్రీవియస్ ఒక ఎపిసోడ్లో కొంచెం టీస్ చేసి ఉంటాడు అనమాట మన ఏగోన్. సో నాకు కూడా పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. సో చిల్ సీన్స్, ఇది పాయింట్ కాదు, ఇప్పుడు స్టోరీ గురించి కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో అలా ఏగోను బెడ్ మీద పడిపోతే అప్పుడు ఏమౌండ్ కింగ్గా ఛార్జ్ తీసుకున్నప్పుడు వారికి బాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. ఇన్ మీన్ వైల్ తను ఏగోన్ని లేవకుండా అలాగే చంపేద్దామని కూడా ప్లాన్ చేసుకుంటాడు. ఇంటర్ ఫ్యామిలీ పాలిటిక్స్ అనొచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్ ఫర్ అకార్డింగ్ టు ద ఏగోన్, ఓకే, సారీ ఏమౌండ్. కానీ ఇంకో స్టోరీ వస్తుంది ఇక్కడ. ఏమంటే డేమోండ్కి నైట్ మేర్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఒక అతను ఉంటాడు కదా, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేస్తాడు, అది ఇది అంత. సో వాళ్ళ ప్లేస్కి వెళ్ళింటాడు వీడు డేమోండ్. సో అక్కడ తినకి కొన్ని విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి, ఫ్యూచర్వి, పాస్ట్వి, ఇతను చేసిన తప్పులు అన్నీ. అప్పుడు తన మదర్
అంటే డేమోన్ మదరు అక్కడ ఉంటారు. ఐ మీన్ లైక్ అది రియల్లో ఫేకో మనకే తెలియదు, బికాజ్ అంత గజిబిజిగా ఉంటుంది. అప్పుడు తన మదరు తనకి ఒక ట్రీ మీద బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఫ్యూచర్ని చూడమని చెప్తాడు. అప్పుడు చూసినప్పుడు మన గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫుల్ స్టోరీ ఒక ఫ్లాష్ అవుతుంది. దట్ వాస్ రియలీ ఆసమ్. ద సీన్ దట్ వాస్ రియలీ ఆసమ్. అరౌండ్ 7th ఎపిసోడ్లో ఆర్ 8th ఎపిసోడ్లో వస్తుంది సీను. డోంట్ మిస్ దిస్. ఓకే, ఇలా అప్పుడు డేమోన్కి ఏమర్థమవుతుందంటే ఈజ్ ఏ నాట్ ఏ మెయిన్ క్యారెక్టర్, ఈజ్ జస్ట్ ఏ సైడ్ క్యారెక్టర్. సో అది అర్థమైన తర్వాత డేమోండ్ మన ప్రిన్సెస్ రినేరాకి తల ఉంచుతాడు. దట్ ఈస్ రియల్లీ గుడ్ సీన్. మీరు మిస్ అవుతుంది, చూడండి. చెప్పాను కదా, ప్రతి ఎపిసోడ్కి ఇలాంటి సీన్ 2-5-10 minutes ఉంటుందని. కానీ ఫైనల్ ఎపిసోడ్లో మాత్రం బాగా హైప్ పెంచారు నెక్స్ట్ సీజన్కి. సో కంపల్సరీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ అందరూ చూడాల్సిన సిరీస్ ఇది. చూడండి, మిస్ చేయకుండా. సో వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. మన రినేరా దగ్గర ఏమవుతుంది, యాక్చువల్లీ మన ఏమోన్ దగ్గర ఒక మెయిన్ పెద్ద డ్రాగన్ ఉంటుంది. సో ఆ డ్రాగన్నే మన ఇంకో ప్రిన్సెస్ అంటే ఏగోన్ని ఫైర్ చేసింది కదా, ఆ డ్రాగన్ని తనని చంపేస్తాడు. ఎవరు? ఏమోన్. సో ఆవిడ ప్రిన్సెస్ రినేరా దగ్గర ఎన్ని డ్రాగన్స్ ఉంటాయి? ఓన్లీ 1. ఓకే, బిఫోర్ జాయినింగ్ డేమోన్ తన దగ్గర ఒకటే ఉంటుంది. డ్రాగన్స్ ఉంటాయి కానీ డ్రాగన్ రైడర్స్ ఉంటారు. సో పాయింట్ ఏమంటే ఇప్పుడు డ్రాగన్ రైడర్స్ కావాలి. ఓకే, డ్రాగన్ రైడర్స్ కావాలంటే ఎవరెవరైనా పిలుచుకొచ్చి ఏమేమో చేస్తారు. కానీ డ్రాగన్నే ఒక షిప్ హోల్డర్ని, ఐ మీన్ లైక్ చేపలు పట్టేవాడిని డ్రాగన్గా ఎంపిక చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ సో థింగ్ దట్ లిటరలీ గోన్ రాంగ్. సో అందరికీ మండుతుంది అనమాట. కానీ ప్రిన్సెస్ నేను చేసేది కరెక్టే అని బాగా ప్లాన్ చేసుకునేది. ఏం ప్లాన్ చేసింది అంటే, నార్మల్లీ ప్రాస్టిట్యూట్ హౌసెస్ ఉంటాయి కదా, అందులో మన టార్గెరియన్స్ బ్లడ్ ఉంటుంది వైల్ దే వెంట్ టు ది మ్యాటర్స్ అంట. సో అలాంటి బ్లడ్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రమ్మంటారు. అందరినీ పిలుచుకొచ్చి డ్రాగన్ ముందు నిలబెట్టి సీన్ ఉంటుంది. అది బాగుంటుంది, చూడండి మర్చిపోకుండా. ఇదంతా ఒకటి. అప్పుడు నిలబెట్టినప్పుడు తినకి ప్రిన్సెస్ రినేరాకి 2 డ్రాగన్ రైడర్స్ దొరుకుతారు. ప్రీవియస్లీ తనకు ఉంటుంది అండ్ ఒక షిప్ హోల్డర్ కూడా దొరుకుతారు. ప్రీవియస్లీ రినేరా ఇసే డ్రాగన్ రైడర్, ఫస్ట్ వన్. సెకండ్ డ్రాగన్ రైడర్ ఎవడంటే ఆ షిప్ హోల్డర్, చేపలు పట్టేవాడు. 3rd and 4th దే కమ్ ఫ్రమ్ ద బాస్టర్డోస్. ఓకే, సో 4 ఉంటాయి. సో ఈ 4 తర్వాత ఎవరు వస్తారు? డేమోన్ వస్తాడు. డేమోన్ వచ్చి మీట్ అవ్వరు అంటే కలిసిపోతాడు. సో దీని దగ్గర 5 డ్రాగన్. ఇప్పుడే మెయిన్ స్టోరీ మొదలయ్యేది. సో ఇప్పుడే ఈ సీజన్ కూడా ఎండ్ చేశారు. సీజన్ ఎండ్ ఎలా అవుతుందంటే, రినేరా నెక్స్ట్ వాళ్ళ మీద, ఐ మీన్ రినేరా ఏమోన్ మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ టు గో ఫర్ వార్. ఓకే, అంతా రెడీ ఉంటుంది. రెడీ ఉన్న మన ఎండ్ టైటిల్స్ పడతాయి. సో నెక్స్ట్ సీజన్ వరకు వెయిట్ చేయాలి. ఫస్ట్ సీజన్ ఎంత క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ చేశారు, సీజన్ 2 కూడా అంతే క్లిఫ్ హ్యాంగర్తో ఎండ్ చేశారు. సో సీజన్ 3 మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా ఫస్ట్ 2 or 3 seasons కొంచెం లో ఫేస్లోనే వెళ్తుంది. ద స్టోరీ స్టార్ట్స్ విత్ ద సీజన్ ఎండ్, ద 3rd season ఎండ్. మీరు బాగా గమనించుంటే దిస్ ఈస్ సీజన్ 2 రివ్యూ అండ్ ఎక్స్ప్లెనేషన్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అంతా నేనేం అనుకున్నాను, నాకేం అర్థమైంది, మీకేం అర్థం కావాలి అన్నీ నేను చెప్పేశాను. సో మీకు టైం ఉంటే చూడండి, ఎంజాయ్ చేయండి. ఇన్ కేస్ వద్దు అనుకుంటే నా వీడియో చూడండి. దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. అంతే కోరుకోండి. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లేజీనోఫైల్. If you like this video, please share to your friends and enjoy. Bye.